ఉన్నతముగా లేవనెత్తినటువంటి ఆ మరియ తల్లి మోక్షానికి ఆత్మ శరీరములతో చేరినటువంటి ఆ తల్లిని మనము కొనియాడి గౌరవించి ఆమె నుండి ప్రేరణ పొందుటకు దేవాది దేవుడు మన విచారణకు తర్వాత మనందరికీ కూడా అనుగ్రహాలు కొమ్మరిస్తూ ఉన్నారు. ఈనాడు మనం ఈ యొక్క సిద్ధపాటు రోజుల్లో ఆ దేవుని యొక్క తోడ్పాటును కోరుతూ తల్లి యొక్క ప్రార్థన సహాయం వేడుకుంటూ ఉన్నాం. మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈ మధ్యనే మనం ఒలింపిక్ గేమ్స్ పూర్తి చేసుకున్నాం. 11వ తారీఖున క్లోజింగ్ సెరమనీ అయిపోయింది. ఒలింపిక్ గేమ్స్ అన్నీ పూర్తి అయిపోయాయి. అయితే చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఒలింపిక్ గేమ్స్ వలన చాలా విభేదాలు, చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తాయి. అవన్నీ పట్టించుకోవట్లేదు, అవన్నీ ప్రస్తుతానికి గమనించట్లేదు, వాటన్నిటిని పక్కనకి పెడదాం. కానీ ఒలింపిక్స్ గురించి కొద్దిగా ఆలోచిస్తే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేటువంటి వాటిని మనము ఒక మోటోతోటి, ఒక ఉద్దేశముతో ప్రారంభించారు ఒలింపిక్ గేమ్స్ని. వాటికి ఉన్నటువంటి మోటో లేకపోతే ఉద్దేశము లేకపోతే సందర్భము ఏమిటి అంటే ఆ మోటోని పెరియర్ డే కుబర్టిన్ అనేటువంటి అతను 1894లోని ఆ పేరును, ఆ యొక్క ఉద్దేశాన్ని, మోటోని వర్ణించారు, తయారు చేశారు. ఆ మోటో ఏమిటి అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఈ మూడు పదాలు పెట్టి ఒలింపిక్ గేమ్స్ని స్టార్ట్ చేశారు 1894లోని. ఏంటంటే ఆ పదాలు ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. వేగవంతముగా, ఉన్నతముగా, శక్తివంతముగా అనేటువంటి పదాలు అక్కడ పెట్టారు. ఆ పదాలను పెట్టి వాటితోటి ఒలింపిక్ గేమ్స్ని కండక్ట్ చేయడానికి ఆ ఒలింపిక్ గేమ్స్ ఆ రింగ్స్తో పాటు ఈ పదాలు కూడా అక్కడ కనిపిస్తుండేవి. ఆ పదాల యొక్క ఉద్దేశము అక్కడ ఉన్నటువంటి ఆ క్రీడాకారులు, అథ్లీట్స్ అందరినీ కూడా ప్రోత్సాహపరచడానికి. దేనికి అంటే వి షుడ్ బి ఫాస్టర్, వి షుడ్ బి హయ్యర్, వి షుడ్ బి స్ట్రాంగర్ అనేటువంటి ఉద్దేశాలతో మనము వేగవంతముగా ఉండాలి, మనము ఉన్నతముగా ఉండాలి, మనం శక్తివంతముగా ఉండాలనే ఉద్దేశాలు ప్రోత్సాహం ఇస్తూ వారిని ఆ ఉద్దేశాలు, ఆ 3 పదాలు వాడడం జరిగింది. ఆ 3 పదాల్లో ఒక అర్థం జాగ్రత్త గమనించండి. అక్కడ ఫాస్టెస్ట్ అనలేదు, హయ్యెస్ట్ అనలేదు, స్ట్రాంగెస్ట్ అనలేదు. వారన్న పదాలు ఏంటంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. అంటే దాని ఉద్దేశం ఏమిటి అంటే ఆ రచించినటువంటి ఆ పెరియర్ దే కుబర్టిన్ అనేటువంటి అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే, అది కూడా యాక్చువల్గా ఒక చర్చ్ ఫాదర్, ఒక డొమినికన్ ప్రీస్ట్ చెప్పిన ప్రసంగం నుంచి తీసుకున్న 3 పదాలని ఒలింపిక్ గేమ్స్కి తగిలించారు. ఈ 3 పదాలు ఉన్నతముగా, వేగవంతముగా, ఉన్నతముగా, శక్తివంతముగా అనేటువంటివి. వాటి ఉద్దేశం ఏమిటి అంటే ఫాస్టెస్ట్ లేకపోతే హయ్యెస్ట్ అని, ఫాస్టెస్ట్ అని లేకపోతే స్ట్రాంగెస్ట్ అని అనకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి అనే ఉద్దేశంతోటి ఫాస్టెస్ట్ అనకుండా ఫాస్టర్ అన్నారు. అంటే దాని ఉద్దేశం పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి, విజయాన్ని వైపు నడవాలి, ప్రతి ఒక్కరూ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ముందుకు కదలాలి అనే ఉద్దేశంతో ఆ 3 పదాలు 2021లోని ఇంకొక పదాన్ని కూడా కలిపారు, టుగెదర్ అని చెప్పి. సో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్ 2021లోని ఆ పదం కూడా కలపడం జరిగింది. ఎందుకు ఇది ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళిన వారు లేకపోతే ఏదో క్రీడాకారులు వెళ్ళినటువంటి వారు, క్రీడల్లో పాల్గొంటున్న వారు ఒక్కరు వెళ్తారు, దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒకలో ఇద్దరు వెళ్తారు. వారు గెలిస్తే మొత్తం దేశమంతా గెలిచినట్టుగా మనం భావిస్తాం, మనం అందరం కూడా ఆనందిస్తాం. ఒక్క మెడల్ తెచ్చుకుంటే చాలు, మనం అందరం కూడా ఆనందిస్తాం. అలాంటిది ఇప్పుడు ఆ 3 పదాలు మరియ తల్లికి వివరిస్తూ, మరియ తల్లి మనందరము చేరాల్సినటువంటి గమ్యాన్ని మనందరికంటే ముందు చేరినందుకు మనందరము కూడా ఈ పండగ చేసుకుంటున్నాం. సో ఈ పండగ కేవలం మరియ తల్లి పండగ కాదు, ఈ పండగ మనందరి పండగ. ఎందుకంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వారు ఒక్కరు వెళ్ళి గెలిస్తే దేశమంతా ఆనందించినట్లు, మానవ జాతినే రిప్రజెంట్ చేస్తూ మరియ తల్లి పరలోకం అనేటువంటి గమ్యాన్ని చేరారు. కాబట్టి ఆమె విజయం మాత్రమే కాదు, ఆమెతో ఉన్నటువంటి మానవ జాతి అంతటి యొక్క విజయము అనేటువంటిది ఈ పండగ ఉద్దేశం. అందుకే మనందరం ఈ పండగ జరుపుకుంటున్నాం. నేను కూడా ఒకనాడు ఆ తల్లి చేరిన స్థలానికి చేరాలి అనే ఉద్దేశముతోటి
మనం గమ్యం వైపు పయనిస్తున్నాం. చూడండి, మరియ తల్లిలో యాక్చువల్గా ఈ 3 గుణాలు కనిపిస్తాయి: ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. వేగవంతముగా, తర్వాత ఉన్నతముగా, శక్తివంతముగా అనేటువంటి ఆ 3 గుణాలు కనిపిస్తాయి. మరియ తల్లిలో ఫాస్టర్ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆమె త్వరితముగా ఉన్నారు. మరియ తల్లికి గబ్రియల్ సన్మసులు వచ్చి మంగళవార్త చెప్పిన సమయంలోనే నాకు 2-3 రోజులు టైం కావాలి, వారం రోజులు టైం కావాలి, నెల రోజులు టైం కావాలి అనలేదు. వెంటనే మరియ తల్లి చెప్పిన మాట, నేను ప్రభు దాసిరాలను, మీ మాట చొప్పునది జరుగునుగాక అని వెంటనే మరియ తల్లి త్వరితముగా దేవుని చిత్తాన్ని, ఫాస్టర్, వేగవంతముగా అంగీకరించారు. అంతేకాకుండా మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి కూడా త్వరితముగా ప్రయాణమైపోయెను అనేటువంటి పదాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. ఫాస్టర్. ఆమె హయ్యర్ ఎందుకు అంటే ఆమె అందరికంటే ఉన్నతమైన స్థలంలోనికి చేరారు. ఆమె ఒక్కరే పరలోకములోని ఆత్మ శరీరములతో ఉన్నతమైన స్థలంలో చేరినటువంటి స్త్రీ. ఆమె విశ్వాసంలో దినదినాభివృద్ధి చెందుతూ ఆఖరిగా దేవుని మెప్పును పొంది ఆత్మ శరీరములతో ఉన్నత అంతస్తులకు వెళ్ళినటువంటి స్త్రీగా. 3వ పదం స్ట్రాంగర్, శక్తివంతమైన స్త్రీ. ఎందుకు అంటే ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చాయో యేసు ప్రభు గురించి మంగళవార్త చెప్పిన సమయము నుండి యేసు ప్రభు శిలువ మరణము, సమాధి వరకు కూడా ఆమె భయంకరమైనటువంటి కష్టాలు పడినప్పటికీ విశ్వాసం కోల్పోకుండా శక్తివంతమైనటువంటి స్త్రీగా నిలబడినటువంటి వ్యక్తి మరియ తల్లి. ఈరోజు ఆ 3 పదాలు ఒలింపిక్ అక్కడ ఉన్నటువంటి అథ్లీట్స్కి పెట్టేటువంటి 3 పదాలు మరియ తల్లిలో పరిపూర్ణం అవుతున్నాయి. షీఈస్ ద ఫాస్టెస్ట్, షీఈస్ ద హైయెస్ట్, షీఈస్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఆమె నుండి ఈరోజు మనం నేర్చుకునే కొన్ని గుణగణాలను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కొన్ని రోజులుగా ఆ యొక్క మరియ తల్లిని గురించి కొంతమంది డిస్కస్ చేస్తూ ఒకరు వచ్చి నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మరియ తల్లి అక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారు, వాళ్ళకి కనిపించారు, ఆ దేశంలో కనిపించారు, ఇలాగ రకరకాలైనటువంటి విషయాలు వస్తున్నాయి. ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇది నిజము, ఎంతవరకు ఇది జరుగుతుంది అని ఎవరో వచ్చి ప్రశ్నించారు. ఒక విధంగా నేను చెప్పిన జవాబు ఏమిటంటే, మరియ తల్లి అక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారు, వారికి కనిపించారు, వీరికి కనిపించారు అని అనుకోవడమే కాదు, ఆమె కనిపించడం అనేటువంటిది ఒక వాస్తవం. ఆమెకే ప్రథమ హక్కు ఉంది కనిపించడానికి. ఎందుకంటే ఆమె ఒక్కరే పరలోకములో ఆత్మ శరీరములతో ఉన్న వ్యక్తి, ఇంకెవ్వరూ లేరు. పునీతులందరి శరీరాలు ఇంకెక్కడే ఉన్నాయి. పేతురు గారిది కావచ్చు, శౌరి వారిది కావచ్చు, బెర్నడెట్ అమ్మది కావచ్చు, అందరి శరీరాలు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. క్షయం అవనటువంటి శరీరాలుగా కొన్ని చూస్తున్నాం, వాళ్ళందరూ ఇంకెక్కడే ఉన్నారు. కానీ ఆత్మ శరీరములతో పరలోకానికి వెళ్ళినటువంటి ఒకే ఒక్క మనిషి ఎవరు అంటే మరియ తల్లి. ఆమెకే ప్రథమ హక్కు ఉంది ప్రతి చోట కనిపించడానికి. ఎందుకంటే ఆమె శరీరము ఆత్మతో దేవుని మహిమను పొంది ఉన్నారు కాబట్టి ఆమె పలు చోట్ల కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు కనిపిస్తున్నారు అనేటువంటిది తర్వాత ప్రశ్న. ఎందుకు మరియ తల్లి పదే చాలా చోట్ల కనిపిస్తున్నారు అంటే, మన విశ్వాస జీవితంలోని సహకరించడానికి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఏమిటంటే, రక్షణ చరిత్రలో, రక్షణ కార్యములో మరియ తల్లి పరిపూర్ణ సహకారము. ఇక్కడ ఒక చిన్న మాట మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఫాదర్ గారు చక్కగా సహకారం అని పెట్టారు. 2 పదాలు మనకు గుర్తొస్తాయి: సహాయము, సహకారము. సహాయము, సహకారము. తేడా ఏంటో అని ఆలోచిస్తున్నాను. తేడా ఏముండొచ్చు అని ఆలోచిస్తున్నాను. ఒక విధంగా నాకు తోచినటువంటి తేడా ఏమిటంటే, ఇంగ్లీష్లోని హెల్ప్ అండ్ కోఆపరేషన్. హెల్ప్ అండ్ కోఆపరేషన్, సహాయము, సహకారము. ఏంటా తేడా? ఎందుకు ఈవేళ మన ధ్యానాంశంగా సహకారము అని ఎందుకు పెట్టారు అని కొద్దిగా ఆలోచిస్తే, సహాయం అనేటప్పుడు ఆ వ్యక్తి మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సహాయం చేశారు. సహకారము అంటే ఆ వ్యక్తి మనతో ఉన్నారు, ఇది తేడా. హెల్ప్లోని ఆ వ్యక్తి ఎక్కడి నుంచో సహాయం చేసేసి, ఎక్కడి నుంచో డబ్బులు పంపించి ఏదో విధంగా మనకు సహాయం అందించారు. కానీ సహకారము అనేసరికి ఆ వ్యక్తి కూడా మనతో పాటు ఉండడం అనేటువంటిది తెలుస్తున్నాం. Mother Mary is not only praying for us, she is praying with us.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మరియ తల్లిని గురించి తెలుసుకోవాల్సింది. మరియ తల్లి కేవలం మన కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇది మరియ తల్లికి మనం ఇచ్చేటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘనత, ప్రత్యేకత. మరియ తల్లిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే షీఈస్ నాట్ ఓన్లీ ప్రేయింగ్ ఫర్ అస్, మన కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. షీఈస్ విత్ అస్ వెన్ షీఈస్ ప్రేయింగ్, మనతో కలిసి ప్రార్థిస్తున్నారు. ఇది సహకారము అంటే. సో మరియ తల్లి గురించి ఎందుకంత మనం ప్రధానంగా ఆధారపడుతున్నామంటే, మరియ తల్లిది కేవలం సహాయం మాత్రమే కాదు, మరియ తల్లిది సహకారము. ఆమె మనతో పాటు ఉంటారు. ప్రార్థించినప్పుడు ఎక్కడో ఉంటారు, నేను ప్రార్థిస్తానులే నువ్వు వెళ్ళిపో అని అనటం లేదు, మనతో కలిసి ప్రార్థిస్తారు. మరియ తల్లి ఎప్పుడెప్పుడైతే మన అవసరం ఉందో మరియ తల్లి మన కోసం ప్రార్థిస్తున్నారు. అయితే ఈరోజు ధ్యానాంశంగా మనం చూసుకుంటూ మరియ తల్లి ఏ విధంగా రక్షణ కార్యములో పరిపూర్ణ సహకారిణి ఎలా అవుతున్నారు అని ఒక విధంగా ఆలోచిస్తే, ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వలేఖ ఒకటి ఉంది. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఎక్లీసియా దే యూక్రిస్టియా అనేటువంటి ఒక విశ్వలేఖ రాశారు. దాని అర్థం ఏమిటంటే శ్రీ సభ దివ్య సప్రసాదం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి విశ్వలేఖ. ఎక్లీసియా దే యూక్రిస్టియా అనేటువంటి విశ్వలేఖ పునీత 2వ జాన్ పాల్ పాపు గారు రాశారు. దాని లాస్ట్ చాప్టర్ మరియ తల్లి గురించి అంకితం చేశారు. ఆ లాస్ట్ చాప్టర్లోని మరియ తల్లి దివ్య సప్రసాద వనితగా వివరిస్తూ చెప్పినటువంటి చక్కని మాట ఏమిటంటే, కానాపల్లి వివాహంలోని యేసు ప్రభు మరియ తల్లి శిష్యులు వారి సన్నివేశాన్ని పాపుగారు వివరించారు. ఆ వివరిస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరియ తల్లి చెప్తున్నారు, వారికి ద్రాక్షారసం తక్కువ పడింది. యేసు ప్రభు అన్నారు, నాకేమి నీకేమి, నా గడి ఇంకను రాలేదని అన్నారు. తర్వాత మరియ తల్లి ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట, ఆయన చెప్పినట్లు చెయ్యండి. ఈ 2 వచనాలని తీసుకొని పాపుగారు వివరిస్తున్న విషయం ఏమిటి అంటే, మరియ తల్లి దేవుని మానవుని దగ్గరికి, మానవుని దేవుని దగ్గరికి చేర్చడంలో ఆమె సహకారిణిగా ఉంటున్నారు. చూడండి, చక్కని సన్నివేశం అది. ఆ సన్నివేశంలోని పాపుగారు వివరిస్తున్నటువంటి చక్కని విషయం ఏమిటంటే, దేవుని మానవుని దగ్గరికి తీసుకొచ్చారట, మానవుని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. దేవుని మానవ దగ్గర తీసుకురావడం అంటే వారికి ద్రాక్షారసం లేదు, వారి సమస్యల్లో ఉన్నారనేటువంటిది దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడం. మానవుని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడం అంటే ఆయన చెప్పినట్లు చెయ్యండి అని చెప్తూ మానవుని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా మరియ తల్లి రక్షణ కార్యములో సహకారిణిగా ఉంటున్నారని పరిశుద్ధ పాపు గారు వివరిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి రక్షణ కార్యములో సంపూర్ణ సహకారిణిగా ఉంటూ 2 విధాలుగా మనకు సహాయపడుతున్నారు. 2 విధాలుగా. మొదటిది దేవునికి సహకారిణిగా ఉంటున్నారు, రెండవది మానవులకు సహకారిణిగా ఉంటున్నారు. ఆ విధంగా మరియ తల్లి తన సహకారాన్ని సంపూర్తి చేస్తూ ఉన్నారు. దేవునికి ఏ విధంగా సహకారిగా ఉన్నారో ఒకసారి ధ్యానించుదాం. మొదటి అంశంగా దేవునికి ఏ విధంగా మరియ తల్లి సహకారిగా ఉన్నారు ఆ విషయాన్ని ఒకసారి గమనిస్తే, ఈనాటి సువార్తలోని లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలోని వినేటువంటి ఆ చిన్న మాట, నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి పలుకుతూ ఉన్నారు. అయితే దానికి ముందు మరియ తల్లి గురించి దేవదూత పలికినటువంటి చక్కని మాట ఏమిటంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా. చూడండి, పునీతులందరికీ కూడా ఒక్కొక్క అనుగ్రహంలో స్పెషలిస్టులు. పునీతులందరూ కూడా ఒక్కొక్క అనుగ్రహంలో స్పెషలిస్టులు. మదర్ తెరేసా గారు ఉన్నారంటే ఆవిడ సేవలో స్పెషలిస్ట్ అవ్వచ్చు. తర్వాత పునీత డొమినిక్ సావియో గారు ఉన్నారంటే పిల్లల యొక్క స్పెషలిస్టు. తర్వాత డాన్ బోస్కో గారు అంటే యూత్ స్పెషలిస్టు. అలాగ ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉంటే, మరియ తల్లి గురించి వివరించిన విధానం ఏమిటంటే అన్ని గుణాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మరియ తల్లిని వివరిస్తూ ఉన్నారు. దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాల అని చెప్పి మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నారు. అన్నిటినీ పరిపూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునిచే ఉన్నత గౌరవాన్ని పొందిన వ్యక్తిగా వివరిస్తుంటే, ఒకవైపు మరియ తల్లి అంటున్న మాట ఏమిటంటే, నేను ప్రభువు
దాసిరాలను అంటున్నారు. చూడండి, చాలా తేడా అక్కడ గమనించాలి. ఒకవైపు దేవదూతల కంటే ఉన్నతమైన స్థితిలోనికి మరియతల్లిని నిలబెడుతుంటే, ఒకవైపు మరియతల్లి ఏం చేస్తున్నారంటే తనను తాను తగ్గించుకుంటూ నేను ప్రభు దాసురాలను. మనం చాలా అలవాటు అయిపోయింది ఈ పదం, నేను ప్రభు దాసురాలను అని చెప్పి. కానీ ఆ పదం అంతా కామన్ టర్మ్ కాదు. మరియతల్లి అన్న పదం ఏంటంటే అంచిల్లా దోమిని. లతీన్ భాషలో అంచిల్లా దోమిని అని అంటారు. అంచిల్లా దోమిని అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే నేను దాసురాలను కాదు, నేను పని మనిషిని. ఇది అక్కడ అసలైనటువంటి పదం. నేను పని మనిషిని, నేను దేవుని పని మనిషిని. మనం అఫీషియల్గా చాలా క్లాసికల్గా స్టైల్గా ఉంటుందని చెప్పి దాసురాలను పెట్టాం. కానీ అఫీషియల్గా అసలు పదం ఏమిటంటే నేను దేవుని పని మనిషిని. నేను దేవుని అడగడానికి కూడా నాకు సాహసించను, తల దించుకొని ఉంటాను. ఏం చెప్తారో అది నేను చేస్తాను. నేను దేవుని ధిక్కరించేటువంటి అధికారం నాకు లేదు. నేను దేవుని పని మనిషిని, అంచిల్లా దోమిని అనేటువంటి పదాన్ని మరియతల్లి వాడుతున్నారు. మనకి స్టైల్గా దాసురాలను అని పెట్టారు, కానీ అసలు భాషలోనికి వెళ్తే ఎంత మరియతల్లి తగ్గించుకొని పని మనిషిలాగా తనను తాను దేవుని ముందు వివరించుకుంటున్నారు. ఒకవైపు చూడండి, దేవదూత మరియతల్లిని అనుగ్రహ పరిపూర్ణురాల అందరికంటే ఉన్నతంగా లేవనెత్తుతుంటే, మరియతల్లి అందరికంటే తక్కువగా తనను తగ్గించుకుంటూ నేను ప్రభు దాసురాలను, నేను ఏ మాట చెప్తే అది నేను చేస్తాను, నేను మరో మాట చెప్పేటువంటి స్తోమత శక్తి నాకు లేదు, అర్హత నాకు లేదు అనేటువంటి వివరణ మరియతల్లి తన గురించి ఇచ్చుకుంటున్నటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆ పదములో ఉన్నటువంటి గుణాలు ఒక్కసారి గమనించండి. ఒక విధంగా ఇంటిలో పనివారు లేకపోతే హౌసెస్లో పని చేసేటువంటి వారికే ఆ యజమాని యొక్క అవసరాలు బాగా తెలుస్తాయి. ఒక విధంగా చెప్పాలి అంటే కుటుంబ సభ్యుల కంటే ఆ పని చేసేవారు సహాయపడేటువంటి వారికే అవసరాలు బాగా తెలుస్తాయి. కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవచ్చు. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, ఫ్యాన్ పెట్టడం, కార్ డోర్ తీయడం, ఇలా చిన్న చిన్న పనులు అయినప్పటికీ ఆ పని వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది యజమాని యొక్క మనస్తత్వము. మరియతల్లి ఆ స్థితిలోనికి దిగి ఆమె చెప్తూ ఉన్నారు, నేను ప్రభు దాస్యురాలను, నాకు ప్రభు యొక్క గుణాలు తెలుసు, ఆయన చేతి యొక్క కదలికలకై నేను ఎదురు చూస్తాను. కీర్తన 123 2వ వచనంలోని కీర్తన 123 2వ వచనంలోని చక్కని వివరణ భక్తుల గురించి చెప్తూ ఉంటారు. అదేమిటి అంటే సేవకుని యొక్క దృష్టి అట ఎప్పుడు కూడా యజమాని చెయ్యి మీద ఉంటుందట. సేవకురాలి యొక్క దృష్టి ఎప్పుడు కూడా యజమానురాలి యొక్క చేతి వేళ్ల కదలికల మీద ఉంటాయట. ఆ వేళ్ళు ఇలా కదిలితే చాలట, దాని గురించి వాళ్ళకి బాగా అర్థమవుతుందట. దేవా అలాంటి దృష్టిని నాకు దయచేయు అని కీర్తనాకారుడు 123వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు. దేవా, ఏ విధంగానైతే సేవకుడు తన యజమాని యొక్క చేతి వేళ్ల కదలికలను గమనిస్తూ ఉంటాడో, ఏ విధంగానైతే దాసి తన యజమానురాలి యొక్క సైగల కోసం ఎదురు చూస్తూ ఉంటాదో, అలాగ దేవా నన్ను నీ యొక్క నిన్ను గమనిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా నన్ను మలచు అని కీర్తనాకారుడు 123వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు. మరియతల్లి ఆ విధంగా తనను తాను తగ్గించుకొని సహకరిస్తూ ఉంది. అంటే ఒక్క మాట చెప్తే చాలు, మరో మాట లేదు, ఖచ్చితంగా అది జరిగేటువంటి అనుగ్రహాలను మరియతల్లి చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్తలు దేవుని మాటలు చెప్తారు, కానీ సేవకురాలు మాటలేమీ లేవు, కేవలం పని చేయడం మాత్రమే. ఇది మరియతల్లి చేసినటువంటి గొప్పతనం. మరియతల్లి తనను తాను సేవకురాలుగా ఉండి దేవుని యొక్క రక్షణ కార్యములో దేవునికి పూర్తిగా సహకరించినటువంటి స్త్రీ అని మనం మరియతల్లి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇది మరియతల్లి మొట్టమొదటిగా దేవుని ఏ విధంగా సంపూర్ణంగా సహకరించారు. రెండవదిగా ఇప్పుడు మరియతల్లి ఏ విధంగా మానవులను సహకరించారు. ఇందాక మనం విన్నాం ఆ యోహాను సువార్త 2వ అధ్యాయం గురించి. దేవుని మానవుని దగ్గరికి తీసుకురావడానికి, మానవుని దేవుని దగ్గరికి తీసుకురావడానికి సహకరిస్తున్నారు. మానవులకు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించుదాం. మరియతల్లి మానవులకు ఏ విధంగా సహకరిస్తున్నారు రక్షణ కార్యములో. ఒక విధంగా మరియతల్లి యొక్క సహకారాన్ని మనము నిత్య సహాయమాత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. పర్పెచువల్ సక్కర్, పర్పెచువల్ హెల్ప్, అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ అని అంటూ ఉంటారు.
నిత్య సహాయ మాత అని చెప్పి ఆమెను అభివర్ణించడం జరుగుతూ ఉంది. చక్కని చిత్రపటం ఉంటుంది. మరియ తల్లి బాలయేసుని తన చేతుల మీదకి ఎత్తుకుంటున్నటువంటి విధంగా ఆ బాలయేసు యొక్క చెప్పు తెగిపోయి ఏలబడుతుంటుంది. మీరు గమనించండి, తర్వాత వెళ్ళి చెప్పు తెగి ఏలబడుతూ ఉంటుంది. యేసు ప్రభు పరిగెత్తుకొని వచ్చి మరియ తల్లి ఒడిలోనికి ఎగిరినట్లుగా, ఆ సమయంలో చెప్పు తెగిపోయినట్లుగా మరియ తల్లి తనను ఎత్తుకొని కౌగిలించుకున్నట్లుగా ఉన్నటువంటి చక్కని సన్నివేశం నిత్య సహాయమాత ఫోటో మనకు కనిపిస్తుంది. ఆ నిత్య సహాయమాత ఫోటోలోని ప్రత్యేకంగా మరియ తల్లి ఏ విధంగా రక్షణ కార్యంలో సహకరిస్తున్నారని 3 విషయాలు చెప్తూ ఉన్నారు. నిత్య సహాయమాత అంటే అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్, అంటే ఒక విధంగా నిత్యము మనకి సహాయం చేస్తారని. మనకి కొన్ని బస్సులు ఉంటాయి, బస్సుల మీద ఏమని రాస్తారంటే నాన్ స్టాప్ అంటారు. ట్రైన్లు ఉన్నాయి కొన్ని, ఆ ట్రైన్ని నాన్ స్టాప్ ట్రైన్స్ అంటారు. నాన్ స్టాప్ ట్రైన్స్ అంటారు. నాన్ స్టాప్ ట్రైన్స్ అంటే, నాన్ స్టాప్ బస్సులు అంటే ఏం జరగాలి? ఏం జరగాలి? ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ ఆగకూడదు. కానీ మన బస్సులు, మన ట్రైన్లు ఎలాంటివి? మొదట ఆగుతుంది, లాస్ట్లో ఆగుతుంది. ఈ మధ్యకాలంలో మధ్యలో కూడా ఆగిపోతున్నాయి ట్రైన్లు, బస్సులు. నాన్ స్టాప్ అన్నారు కానీ అవన్నీ ఫుల్ ఆఫ్ స్టాప్సే. కానీ పేరుకి మాత్రం ఏమని రాస్తారు? నాన్ స్టాప్. విజయనగరం నాన్ స్టాప్, బొడ్డిపల్లి నాన్ స్టాప్ అంటారు. కానీ నాన్ స్టాప్ అంటే అసలు ఆగకూడదు, ఎక్కడ వెళ్తూనే ఉండాలి. ఈ విధంగా ఆ దురంతో అనే ట్రైన్ వచ్చింది, నాన్ స్టాప్ ట్రైన్. కానీ బోల్డ్ స్టాప్లు అవన్నీ అలాగే ఉన్నాయి. అయితే నాన్ స్టాప్ హెల్ప్ అనేటువంటిది మాత్రం ఒక్క దగ్గరే సాధ్యం, మరియ తల్లిలో మాత్రమే. ఇక్కడ ఒక్క దగ్గరే నాన్ స్టాప్ హెల్ప్. ఈవెన్ మన సహాయాలు కూడా అలాగే ఉంటాయి. కొంతసేపు సహాయం చేస్తాం, ఊరుకుంటాం. నచ్చినంత వరకు సహాయం చేస్తాం, మానుకుంటాం. మనకు తెలిసినంత వరకు సహాయం చేస్తాం, తర్వాత వదిలేస్తాం. కానీ మరియ తల్లి సహాయం మాత్రం నాన్ స్టాప్. దానినే నిత్య సహాయమాత అని చెప్పి మరియ తల్లిని పిలుస్తూ ఉన్నారు. ఆ నిత్య సహాయమాత నవదిన ప్రార్థనల్లోని మరియ తల్లి ఏ విధంగా మనలను సహకరిస్తున్నారు 3 విషయాలు చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యం. ఈ 3 విషయాలు జాగ్రత్తగా మన జీవితానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. 3 విధాలుగా మరియ తల్లి సహకరిస్తున్నారు. మరియ తల్లి సహాయం గురించి మనం చాలాసార్లు అనుకునే విషయం ఏంటంటే, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యమాత అంటాం. తర్వాత ఉద్యోగాలు, పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసమని ఈ విధాలుగా సహాయాలు చేస్తారనుకుంటాం. ఇవన్నీ భౌతికమైన సహాయాలు. కానీ మరియ తల్లి అసలు ఉద్దేశించి నిజంగా శ్రీసభ చెప్పి మనకు సహాయం చేసేటువంటి విషయాలు 3 ఉన్నాయి. మొట్టమొదటి సహాయం ఏమిటంటే, మరియ తల్లి యొక్క సహకారం ద్వారా మనం పొందే మొట్టమొదటి సహాయం ఏమిటంటే, శోధనలు జయించు శక్తిని మనకిస్తున్నారట. మరియ తల్లి మనకు అసలు విషయాలు ఏమిటంటే, ఈ భౌతిక విషయాలన్నీ ఇస్తారు. వీటికంటే విలువైనటువంటి విషయాలు, ఆశించాల్సినవి శ్రీసభ మరియ తల్లి మనకిస్తారని అభయముగా వాగ్దానం చేసిన విషయాలు ఏమిటంటే, మొదటిది శోధనలు జయించు శక్తిని ఇస్తున్నారు. రెండవది క్రీస్తు పట్ల నిజమైన ప్రేమను ప్రోత్సహిస్తున్నారు. మూడవది నిత్య జీవం వైపు మనలను నడిపిస్తున్నారు. ఈ 3 సహాయాలు మరియ తల్లి మనకు అందిస్తున్నారట. ఈ 3 సహాయాలు మనకు మొట్టమొదటి సహాయం ఏంటంటే, టు విన్ ఓవర్, ట్రయంఫ్ ఓవర్ టెంప్టేషన్స్. మనకున్నటువంటి శోధనలు జయించు శక్తిని, స్ట్రెంగ్త్ టు ట్రయంఫ్ ఓవర్ టెంప్టేషన్స్, ఏ పర్ఫెక్ట్ లవ్ ఫర్ జీసస్ అండ్ ఇటర్నల్ లైఫ్ టు లివ్ విత్ లార్డ్ ఫర్ ఎవర్. ఈ 3 అనుగ్రహాలు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఒక్కసారి ధ్యానించుదాం. మరియ తల్లి ఏ విధంగా ఈ 3 అనుగ్రహాలు మనకు ఇస్తున్నారో, ఏ విధంగా సహకరిస్తున్నారో, మానవులకు సహకరిస్తూ మరియ తల్లి ఇస్తున్నటువంటి 3 సహాయాలు. మొట్టమొదటిది, శోధనలు జయించు శక్తి కోసం మనకు తోడ్పడుతూ ఉన్నారు. మరియ తల్లి శోధనలు జయించు శక్తి కోసం మనకు తోడ్పడుతున్నారు. పునీత జాన్ మరి వియానీ గారు చెప్పినటువంటి చక్కని వచనం ఏమిటంటే, మీరు శోధనలో ఉన్నారా, వెంటనే ప్రార్థించండి, మరియ తల్లిని పిలండి, వెంటనే త్వరితముగా ఆమె మీ చెంతకు వస్తారు, సైతాను వెంటనే పారిపోతాడు. ఇది పునీత జాన్ మరి వియానీ గారు చెప్పినటువంటి వచనం. మీరు శోధనలో ఉన్న వెంటనే మీరు మరియ తల్లి సహాయాన్ని అడగండి, వెంటనే త్వరితముగా ఆమె మీ చెంతకు వస్తారు, సైతాను పారిపోతాడు. కాబట్టి మీరు తల్లి సహాయం అడగండి, మీరు శోధనలు జయిస్తారు. మదర్ తెరేసా గారు చెప్పినట్టు చక్కని మాట, మీరెవరైనా డిస్ట్రెస్లో ఉన్నారా, డిప్రెషన్లో ఉన్నారా,
అలాంటప్పుడు మరియ తల్లిని పిలవండి. మరియ తల్లిని ఏమని ప్రార్థించాలి అంటే, దేవుని తల్లి అయిన సర్వేశ్వరుని యేసు ప్రభుని తల్లి అయిన ఓ మరియమ్మ, నాకు కూడా తల్లిగా ఉండు అని మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ తల్లి సహాయం మీకు లభిస్తుంది. మీరు ఆ శోధనను జయించగలుగుతారు. గ్వాదలూపే అనేటువంటి ప్రాంతంలోని డియేగో అనేటువంటి వ్యక్తికి మరియ తల్లి దర్శనమిచ్చినప్పుడు చెప్పిన చక్కని మాట ఏమిటంటే, am I not here, I who am your mother. నీ తల్లినైనా నేను నీ దగ్గర లేనా, ఎందుకు మర్చిపోయావు, ఎందుకు భయపడుతున్నావు అని డియాగో అనేటువంటి వ్యక్తికి am I not here, I who am your mother, why are you afraid అని చెప్పి డియాగోకి మరియ తల్లి అభయమిస్తున్నారు. సో ఈ విధంగా శోధనలు జయించు శక్తిని మనకు దయచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఫాదర్ వర్గీస్ నా ఫ్రెండ్, అతను మల్కాపురం వచ్చారు. మల్కాపురం విచారణలోని ఓ ప్రసంగం చెప్తూ ఒక చిన్న సన్నివేశం చెప్పారు. ఆ సన్నివేశాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. అతని దగ్గర వినిన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను. అతను అమెరికా దేశంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం. ఒక స్త్రీ అట, ఒక అమ్మాయి, తాను ఐటీ సెక్టర్లో పనిచేస్తుందట, ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. రాత్రి డ్యూటీ దిగిపోయి, వాళ్ళకున్నటువంటి షిఫ్ట్లోని రాత్రి డ్యూటీ దిగిపోయి ఆమె ఇంటికి నడుచుకొని వెళ్ళిపోతుందట. ఇల్లు దగ్గరే కదా అని క్యాబ్ తీసుకోలేదు, బైక్ తీసుకోలేదు, నడుచుకొని వెళ్ళిపోతుందట. నడుచుకొని వెళ్తుంటే ఆమె ఎదురుగుండా ఇద్దరు కుర్రవాళ్ళు కనిపించారట. ఈమె కొంచెం భయం వేసింది. భయం వేసి ఆమె పర్సులో ఉన్నటువంటి జపమాల తీసుకొని ఆ జపమాల జపిస్తూ వారి ఎదుటికి వెళ్ళిందట. నెమ్మదిగా వాళ్ళిద్దరు కూడా కొంచెం పక్కకి జరిగారు. వారి మధ్యలో నుంచి దాటుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఉదయం ఆమెకు ఫోన్ వచ్చిందట, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందట, నువ్వు రా అర్జెంటుగా నేను ఇంట్రోగేషన్ చేయాలి అని చెప్పి. వెంటనే ఆవిడ ఇంట్రోగేషన్కి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఆ జైల్లోని ఖైదీలుగా ఇద్దరు కుర్రవాళ్ళు కనిపించారట. ఎవరైతే ఆ రాత్రి అక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. వారు జైల్లో ఉన్నారు. ఇన్స్పెక్టర్ అడిగారట, నీకు ఇద్దరు తెలుసా అని అడిగితే ఆ అమ్మాయి అన్నదట, నిన్న రాత్రి చూశానండి, వారు రోడ్డు మీద అక్కడ ఉన్నారు అని చెప్పన్నారట. ఏం జరిగింది, ఎందుకు మీరు పిలిచి అడుగుతున్నారని అంటే, నువ్వు దాటిపోయి వెళ్ళిపోయావు, నీ తర్వాత వచ్చిన అమ్మాయిని వీళ్ళు చంపేశారు అని అన్నారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. నువ్వే వారి మధ్యలోంచి దాటుకొని వెళ్ళిపోయావు, నిన్ను వీళ్ళేమీ చేయలేదు, నీ తర్వాత వచ్చిన అమ్మాయిని చంపేశారు, అందుకు నిన్ను ఇంట్రోగేట్ చేయడానికి పిలిచాము, నిన్నెందుకు వదిలేశారు, ఆ అమ్మాయిని ఎందుకు చంపేశారు అంటే, నాకు తెలియదండి, నేను భయపడ్డాను, కానీ నేను సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయాను, తర్వాత ఆ అమ్మాయికి ఇలా జరిగిందని కూడా నాకు తెలియదు, నేను ఆ అమ్మాయి వస్తుందని కూడా నాకు తెలియదు అని చెప్పి అమ్మాయి అన్నదట. అయితే సరే, లోపలికి వెళ్ళి ఆ ఇద్దరు దొంగలని, ఆ ఇద్దరు ఎవరైతే హత్య చేశారో వారిని పట్టుకొని అడిగారట. ఈ అమ్మాయి తెలుసా అని అడిగితే ఆ ముందు వెళ్ళిపోయింది అన్నారట. తర్వాత వచ్చిన అమ్మాయిని చంపేశారు అని చెప్పన్నారు. అప్పుడు అడిగారట పోలీస్, ఈ అమ్మాయిని ఎందుకు వదిలేశారు, ఆ వెనకాతల అమ్మాయిని ఎందుకు చంపేశారని అంటే, ఈ అమ్మాయి నడుచుకొని వెళ్తున్నప్పుడు తన కుడివైపు ఎడం వైపు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు పక్కన ఉన్నారు కాబట్టి మేమేమీ చేయలేకపోయాం, భయపడి మేమే తప్పుకున్నాము, ఆ ఇద్దరు మగవాళ్ళని చూసి మేము భయపడ్డాము, అందుకు ఆమెను వదిలిపెట్టేశాం, తర్వాత వచ్చిన అమ్మాయి తోడు ఎవరు లేరు, ఆ అమ్మాయికి మేము చంపగలిగాము, దొంగతనం చేయగలిగాము, చంపగలిగాము అని చెప్పన్నారు. అప్పుడు ఈ అమ్మాయి అన్నదట, నేను ఒక్కరిదాన్నే నడుస్తున్నాను, నా పక్కన ఎవరు లేరు అని అన్నదట. అప్పుడు తనకు అర్థమైన విషయం ఏమిటంటే, జపమాల జపిస్తున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి తన కుడి ఎడమల తనకు కూడా కనిపించకుండా వారు నడిచినట్లు చేశారట. అలా నడుస్తున్నప్పుడు ఈ ఇద్దరు యువకులు కూడా భయపడి పక్కకు తప్పుకున్నారు. మరియ తల్లి యొక్క తోడ్పాటుతో ఆమె సురక్షితంగా ఇంటికి చేరగలిగారు. సో ఈ విధంగా ఆ గొప్ప అద్భుతాన్ని ఆమె పంచుకోవడం, ఆ విధంగా నాకు ఈ విషయం చేరడం జరిగింది. మీతో పంచుకుంటున్న దాంట్లో అర్థం ఏమిటంటే, మరియ తల్లి మనకు ప్రార్థన ద్వారా సహకరిస్తూ ఈ 3 వరాలు మనకు అనుగ్రహిస్తున్నారు. మొదటి వరం ఏమిటంటే, శోధనలు జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తున్నారు. మనం అపాయంలో ఉన్నప్పుడు తోడ్పాటుగా నిలబడుతూ ఉన్నారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయము, మరియ తల్లి ప్రార్థన ద్వారా మనకు సహకరిస్తున్నది ఏమిటంటే, దైవ ప్రేమను మనలో పెంచుతున్నారు. దైవ ప్రేమను పెంచుతున్నారు. ఇది మరియ తల్లి ఇచ్చేటువంటి రెండో ముఖ్యమైనటువంటి సహకారము.
ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఈ అద్భుతాలన్నిటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో ఇది తెలుసుకోవడమే నిజమైనటువంటి సత్యం. మనం చాలాసార్లు అద్భుతాలు చూస్తాం, అద్భుతాలతో తృప్తి పొందుతాం, ఇంటికి వెళ్తాం, మళ్ళీ తిరిగి వచ్చి దేవా ఇంకొక అద్భుతం చేయండి అంటాం. అంతేగాని ఇజ్రాయెల్ ప్రజలు 5 రొట్టెలు 2 చేపలతో తిన్న తర్వాత మళ్ళీ యేసుప్రభు వెంట పడ్డారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకొక అద్భుతం చేస్తే మళ్ళీ తింటాం, అలా తింటూ కూర్చుంటాం, ఏ పని పాటు చేయం, విశ్వసించం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు లాగా కాకుండా మనము ప్రతి అద్భుతం వెనక మరియ తల్లి మనకిస్తున్న సందేశం ఏమిటి అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో గమనించు, ఆ దైవ ప్రేమలో ఎదుగు అనేటువంటి విషయాన్ని మరియ తల్లి మనకు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా లూర్దు నగరంలో జరిగిన అద్భుతాలు, ఫాతిమాలో జరిగినటువంటి మరియ తల్లి అద్భుతాలు, ఇవన్నీ కూడా లూర్దు నగరంలో ప్రతిరోజు అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక విధంగా శనివారాలు, ఆదివారాలు దివ్య సప్రసాద ప్రదక్షిణ జరుగుతుంది. ఆ సమయంలో అద్భుతాలు జరుగుతున్నాయట. మరియ తల్లి దగ్గరికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మొక్కుబడులు తీర్చుకుంటున్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే వారందరూ లైన్లో నిలబడి దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో అప్పుడు వారికి అద్భుతాలు జరుగుతున్నాయట. అంటే దాని అర్థం ఏంటంటే మరియ తల్లి యొక్క తోడ్పాటుతో ఈ అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. వాటి యొక్క వెనకాతలున్న సత్యం ఏమిటంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అని మరియ తల్లి మనకు గుర్తు చేస్తున్న నిదర్శనాలు. కాబట్టి రెండో విషయం ఏమిటంటే, మొదటి విషయం శోధనలు జయించు శక్తిని మనకు అనుగ్రహిస్తున్నారు. రెండో విషయం ఏమిటంటే దైవ ప్రేమను మనలో పెంచుతున్నారు. మూడవది మన ఆత్మ నశించిపోకుండా మనలను నిత్య నరకాగ్ని నుండి కాపాడుతున్నారు. మీరు ఫాతిమా ప్రార్థన చేస్తారు, జపమాలు చెప్పిన వెంటనే 10 పూసలు అయిపోయిన తర్వాత త్రిత్వ స్తోత్రం చెప్పిన తర్వాత ఓ నా జేసువా, ఆ ప్రార్థనని ఫాతిమా ప్రార్థన అంటారు. మరియ తల్లి తన 3 బిడ్డలకి నేర్పించి అందరూ చెప్పమని చేయండి. ఎందుకు అంటే నరకాగ్ని దగ్గరలో చాలా మంది ఉన్నారు, ఆ నరకాగ్ని నుండి నేను కాపాడాలి. కాబట్టి మరియ తల్లి చేస్తున్న మూడో సహకారం ఏమిటంటే మనలను నరకము నుండి కాపాడడం. మరియ తల్లి ఫాతిమాలోని దర్శనాలు ఇస్తున్న సమయంలో ఆమె ప్రతి నెల 13వ తారీఖున దర్శనం ఇచ్చేవారు. జూలై 13వ తారీఖున దర్శనం ఇస్తున్న సన్నివేశంలోని మే 13 నుంచి మే 13, జూన్ 13, జూలై 13, ఈ జూలై 13 దర్శనం చాలా ఇంపార్టెంట్. జూలై 13వ తారీఖున మరియ తల్లి దర్శనం ఇస్తున్నప్పుడు మరియ తల్లి చేసిన సన్నివేశం ఏమిటంటే 3 పిల్లల్ని నరకం యొక్క దర్శనాన్ని చూపించారట. నరకంలో ఏ విధంగా ఆక్రందనలు, ఎలా ఏడుస్తున్నారో, ఎలా బాధపడుతున్నారో, ఆవేదనతో ఏడుస్తున్న ఆత్మలను చూపించారట. చూపించేసరికి పిల్లలందరూ భయపడిపోయారట. మరియ తల్లి తన కొంగుతోటి వారిని అందరినీ కప్పి బయటికి తీసుకొచ్చారట. ఆ యొక్క సన్నివేశం గురించి లూసీ గారు తర్వాత చెప్తున్న విషయం ఏమిటంటే మరియ తల్లి తన కొంగుతో మమ్మల్ని కప్పకపోతే ఆ భయంకే మేము చచ్చిపోయేవాళ్ళు, మేము అంత భీకరమైనటువంటి స్థితి నరకంలో ఉంది అని జూలై 13వ తారీఖు 1917లో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని లూసీ గారు రాసి వివరిస్తూ ఉన్నారు. ఈరోజు మరియ తల్లి ఈ 3వ సహకారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము నాశనం అయిపోవడం అనేటువంటిది మరియ తల్లికి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు ఈ పండగకు సిద్ధపడుతున్న మనం మరియ తల్లిని రక్షణ కార్యంలో సంపూర్ణ సహకారిణిగా మనం స్వీకరిస్తున్న మనము మరియ తల్లి నుండి ఆశించాల్సిన ఈ 3 సహాయాలు జాగ్రత్తగా గుర్తు చేసుకుందాం. మొదటిది శోధనలు జయించు శక్తి కోసం మన తోడుగా ఉండి ప్రార్థించమని వేడుకుందాం. రెండవది దైవ ప్రేమను మనలో పెంచమని, లోకపు ప్రేమ కాదు, దైవ ప్రేమను మనలో పెంచి ఆ దేవుని కోసం సమస్తము త్యాగం చేయగలిగే శక్తిని, దేవుని కోసం సత్యం కోసం నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని మనకు దయచేయమని మరియ తల్లి సహాయాన్ని అడగాలి. మూడవదిగా మన ఆత్మను నశించిపోకుండా కాపాడమని ప్రార్థించాలి. మరియ తల్లి ఎక్కడ దర్శనం ఇచ్చినా, కార్మెల్ మాతగా దర్శనం ఇచ్చినప్పుడు చెప్పిన మాట ఇదే, మీరు ఉత్తర్యాన్ని ధరించండి, అంత్య దినములలో మీ మరణ సమయంలో నేను కాపాడుతాను అన్నారు. ఫాతిమాలో ఆ విధమైన విషయాన్ని చెప్పారు, లూర్దు నగరంలో ఆ విషయాన్ని చెప్పారు, గ్యారబాండల్ అనేటువంటి ప్రాంతంలో మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు అది చెప్పారు. ఆఖరికి మంగళవార్త చెప్పడంలో కూడా అదే చెప్తున్నాం. అచ్చిస్తా మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును
మా మరణ సమయమందును అప్పటి వరకు కూడా మమ్మల్ని కాపాడండి, మా కోసం ప్రార్థించండి అని ప్రాధేయపడుతున్నాం. మన ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రకరకాలైనటువంటి వేదనలు వస్తాయి, సమస్యలు తప్పనిసరిగా వస్తాయి. కానీ ఆత్మ మాత్రం నశించిపోకుండా మరియ తల్లి ఖచ్చితంగా కాపాడుతారు. మన ఆత్మను కోల్పోతే ఇంకా ప్రయోజనమే, అంతటినీ సంపాదించి మన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి. అందుకు మరియ తల్లి మన ఆత్మను మాత్రం ఖచ్చితంగా కాపాడుతారని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మరియ తల్లి దేవుని మనకు దగ్గర చేస్తున్నారు, మనలను దేవునికి దగ్గరగా చేస్తున్న ఆ తల్లి సహకారాన్ని మనం స్వీకరించడానికి ప్రయత్నించాలి. దేవుని యొక్క దాసిగా ఉంటూ మనందరికీ కూడా ఈ 3 సహాయాలు అందిస్తున్నారు. మిగతా వరాలన్నీ ఇస్తారు. మీకు పిల్లలు కావాలా, లేకపోతే ఉద్యోగాలు కావాలా, ఆరోగ్యం కావాలా, లేకపోతే మీ కుటుంబంలో సమస్యలు తీరాలా, ఇవన్నిటికీ సహాయపడతారు. కానీ ముఖ్యమైన ఈ 3 ఆధ్యాత్మిక విషయాలు మనం మర్చిపోకూడదు. ఇది ఎక్కడ మనకి దొరుకుతాయంటే ఈ 3 విషయాలు నేనేదో సొంతగా చెప్పట్లేదు. ఇది మన అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ నొవేనాలోని ఈ మాటలు మనకు దొరుకుతాయి. ఈ 3 మాటలు మరియ తల్లి నుండి మనం అడగాల్సిన అనుగ్రహాలు ఏమిటి అంటే ఈ 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఆ 3 విషయాలనే శ్రీసభ బోధనలుగా మనం తీసుకొని ఈరోజు ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని అడుగుదాం, దేవా మాకు ఇచ్చినటువంటి ఆ తల్లిని మేము ఎల్లప్పుడూ కూడా సొంతం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఆ తల్లి కేవలం మన కోసం ప్రార్థించడమే కాదు, మన కోసం ప్రార్థించడమే కాదు మనతో కలిసి ప్రార్థిస్తున్నారు. ఇది మర్చిపోకండి. చాలామంది మీకు సహాయం చేస్తారు కానీ మీ పక్కన ఉండరు. కానీ మరియ తల్లి ఒక్కరే మీకు ప్రార్థన చేస్తారు, మీ ప్రక్కన కూడా ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఒక్కరే ఆత్మ శరీరములతో మోక్షంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కనుక ఆమె సహాయాన్ని ఈరోజు మనం కోరుకుందాం. ఎందుకంటే ఆమె షీఈస్ ద ఫాస్టెస్ట్, షీఈస్ ద హైయెస్ట్, షీఈస్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఆమె మనందరికీ చక్కని ఆదర్శంగా నిలిచినటువంటి ఆమె యొక్క ప్రార్థనా సాయం ఖచ్చితమైనటువంటిది. ఆమె వేగముగా సహాయపడతారు, ఉన్నతముగా సహాయపడతారు, శక్తివంతముగా సహాయపడతారు. అలాంటి తల్లి యొక్క ప్రార్థనా సహాయం శోధనలు జయించుటకు, దైవ ప్రేమలో ఎదుగుటకు మరియు ఆత్మను నరకము నుండి కాపాడుటకు మనకు అనుగ్రహించాలని తల్లి ప్రార్థనా దీవెనలు వేడుకుందాం. ప్రభు మనలందరినీ దీవించి కాపాడుదురుగాక.